పరిస్థితి బాలేనప్పుడు పద్ధతి మార్చుకోవాలనుకుందా ఏమో కానీ కాంగ్రెస్ పార్టీ తప్పక మంత్రి పదవులు ఆశించి భంగపడవారందరికీ కూడా నేడే చూడండి ఆలోచించిన ఆశాభంగం అందరికీ హక్కున చేర్చుకుందామన్న రకంగా అందరికీ దాదాపుగా ఆశించిన వారికి ఆశించిన తగ్గట్టుగా క్యాబినెట్ హోదాని కల్పించింది. దాంట్లో ఇద్దరికి ఇప్పుడు క్యాబినెట్ హోదా కల్పిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మీరు ఒకసారి ఆలోచించండి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చాయి కాబట్టి మైనార్టీలకి క్యాబినెట్లో అవకాశం లేదనేటువంటి ఒక ఆరోపణ ఎదుర్కొంటూ పెద్ద ఎత్తున అబాస్ పాలవుతున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అజారుద్దీన్ రూపంలో మైనార్టీలకు అవకాశం కల్పించింది. ఎమ్మెల్యేగా లేకపోయినా ఎమ్మెల్సీగా లేకపోయినా ఈరోజు మంత్రివర్గంలోకి ఆయన తీసుకుంది. ప్రమాణ స్వీకారం కూడా పూర్తయిపోయింది. ఆ తర్వాత ఇద్దరు రెండు జిల్లాలు నిజామాబాద్ రంగారెడ్డి రెండు జిల్లాలు కూడా పెండింగ్లో ఉండిపోయాయి. సో ఈ రెండు జిల్లాల నుంచి చాలామంది ఆశిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రేమ్ సాగర్ రావు, ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు కూడా నేనేం తక్కువ చేస్తాను, నాకు కూడా అవకాశం కావాలని మొదటి నుంచి ఆయన ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఇక అవకాశం అటు అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం పూర్తయిందో లేదో మరుక్షణానికే ఇద్దరికి క్యాబినెట్ హోదాని కల్పిస్తుందని తీసుకుంది. సుదర్శన్ రెడ్డికి ఇప్పటికే ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అంటే పదవులకు సంక్షేమ పథకాలకు సంబంధించి ముఖ్య సలహాదారుడిగా క్యాబినెట్ ర్యాంక్కి ఏమాత్రం తగ్గకుండా క్యాబినెట్తో సరి సమానంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటూ ఇప్పుడు అఫీషియల్గా తెలంగాణ గవర్నమెంట్ నుంచి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది.